వీక్‌గా ఉన్న ఓవర్‌సీస్ కలెక్షన్‌లోని స్టార్డమ్ మసకబారింది అని చెప్పేసి అనుమానాలు కలిగించవచ్చు. కానీ చీకటి తెరల్ని చీల్చుకుంటూ ఇండియా వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్‌తో నువ్వు మళ్ళీ విరుచుకుపడతావురా భైరవా! 'మగధీర' సినిమాలో శ్రీహరి గారు రామ్ చరణ్ ఉద్దేశించి చెప్పే రీల్ డైలాగ్ అది రియల్‌గా నిజం కాబోతుంది. చాలామంది ఉత్సాహవంతులు ఇది యూఎస్ ఫ్రెండ్లీ కంటెంట్ కాదని తెలిసినా కూడా ఓవర్సీస్ అడ్వాన్సెస్ చాలా లోగా ఉన్నాయని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసి కేవలం 3 to 4 days. ఎందుకంటే ఆ తర్వాత ఇక్కడ పర్సంటేజ్ ఇది కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్న చూసారు కదా, అక్కడ భోపాల్ ఈవెంట్ తర్వాత మొత్తం ఇండియా వైడ్గా వచ్చిన క్రేజ్ ఏంటో మీరు చూసారు కాబట్టి అప్పుడు ఓపెన్ అవుతుంది అస్సలు సిస్సలు సునామీకి అంకురార్పణ. అప్పుడు అర్థమవుతుంది హేటర్స్ అందరికి కూడా. చేసిన ప్రతి క్రిటిసిజం, చేసిన ప్రతి నెగిటివ్ కామెంట్కి అక్షరంతో సహా బదులు చెప్పాల్సిన రోజులు 4 రోజుల దూరంలో ఉన్నాయి. కాబట్టి మిడిమిడి జ్ఞానంతో ఎగిరిపడే ఈ ఫేక్ ట్రేడ్ పండితులందరికీ, ఫేక్ క్రిటిక్స్ అందరికీ కూడా సమాధానం చెప్పే రోజు రాబోతుంది. ఇకపోతే ఎగ్జాక్ట్గా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వసూలు చేయబోతుంది పెద్ద సినిమా అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. గేమ్ చేంజర్ అనే సినిమా ఒక చచ్చిన శవం. అది ఆల్రెడీ అవుట్డేటెడ్ కంటెంట్, అవుట్డేటెడ్ డైరెక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవుట్డేటెడ్. అలాంటి కంటెంట్తో, అసలు ఏమాత్రం హైప్ లేని కంటెంట్తో డ్రై టైంలో విడుదలైంది. దట్టు ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ తర్వాత వస్తున్న సినిమా. సో ఈ సినిమాకి దాదాపుగా 90 కోట్లకి మించి వచ్చింది. మోర్ దాన్ 90 crores ఒరిజినల్ కలెక్షన్. వీళ్ళు 180 వేసుకున్నారు, అది పక్కన పెట్టేస్తే 90 crores కలెక్షన్ వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. సినిమాకి బెనిఫిట్ షోల నుంచి కూడా డిజాస్టర్, అల్ట్రా డిజాస్టర్, అల్ట్రా డిజాస్టర్ టాక్ వచ్చింది. సో అలాంటి సినిమాతో ఈ ఓపెనింగ్ అని చెప్పేసి అంటే అది మామూలు మాస్ఫుల్ కాదు. దానికే 90 crores వస్తే ఇప్పుడు సమ్మర్ అంత ఖాళీగా ఉంది. బయట ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో థియేటర్లో అంతకు మించి మండిపోతున్నాయి అన్నమాట. జనాలు లేక తెలుగు అభిమానులు కూడా కరువులో ఉన్నారు. మామూలు కరువులో లేదు. తారడలో ఉన్నోడు కూడా ఇంత కరువులో ఉండడు కావచ్చు, అంతకు మించి కరువులో ఉన్నారు. ఇప్పుడు ఒక మాసు బొమ్మ వస్తుంది. ఆ మాసు బొమ్మ రావడంతోనే మనం ముందే మాట్లాడుకున్నట్టు సూర్య అన్నకు చిన్న షాంపిల్ చూపించారు. సినిమాకి ఇక్కడ ఫ్లాప్ టాక్ వచ్చింది. అయినా సరే దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూలు అయిపోతుంది ఓన్లీ తెలుగు వర్షన్. ఇంకా ఐపీఎల్ తర్వాత ఆల్మోస్ట్ ఐపీఎల్ అయిపోతున్న దశలో ఆవురావురంటూ ఉన్న మన తెలుగు ప్రేక్షకుల కోసం రాబోతున్నాడు పెద్ది. పెద్దిలో ఒక పాట ఇంటర్నేషనల్ హిట్ అయిపోయింది, మిగతా 2 పాటలు బ్లాక్ బాస్ హిట్ అయ్యాయి. అన్ని విధాలుగా ఒక ట్రైలర్ తప్ప మిగతా అన్ని విషయాల్లో పాజిటివే కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ కొంచెం సద్దు మణిగినట్టుంది హైప్. ఎందుకని చెప్పేసి అంటే భయం ఉంది. ఏం తీసేస్తారో మా అన్నకని చెప్పేసి, కాళ్ళు తీసేస్తారా, ఇంకేం తీసేస్తారో, ప్రాణం తీసేస్తారా అనే భయంతో ఉన్నారు. కాబట్టి ఈ హైప్ అనేది ఇలా దానిమంటే మెల్లిగా లోగా ఉంది. అదే ఒకసారి ఇండియన్ వైడ్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత జయ్యం లేస్తుంది మామూలుగా. సో ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉండండి. నా ఎస్టిమేట్ ప్రకారం గేమ్ చేంజర్కు 90 crores వచ్చింది కాబట్టి ఇక్కడ ఓవర్సీస్ కొంచెం దెబ్బేసింది. అయినా పర్వాలేదు, సినిమా కంటెంట్ మాట్లాడింది. సినిమా కంటెంట్ ఎమోషనల్గా మార్నింగ్ కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా, ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ టాక్ వచ్చినా సరే సినిమా లాంగ్ రన్ ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చింది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్కి ఎక్కువ నచ్చిద్దేమో అని చెప్పేసి, జెన్యూన్ తెలుగు సినిమా ఫ్యాన్స్కి ఎక్కువ నచ్చిద్దేమో అని చెప్పేసి నా యొక్క ఫీల్. ఎందుకంటే చాలా దానేమంటారు బోల్డ్ క్లైమాక్స్. మీన్స్ ఎవరు కూడా ఇంతకుముందు స్టార్లో ఊహించడానికి కూడా భయపడే క్లైమాక్స్తో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగు తెర మీద తనదైన ముద్ర వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ వస్తుంది. మిగతా చోట్ల మొత్తం తీసుకుంటే మొన్న జరిగిన భోపాల్ ఈవెంట్తో దాదాపు అక్కడ కూడా 20 కోట్ల గ్రాస్ అనేది నార్త్లో కన్ఫర్మ్. 100 ఇక్కడ, 20 అక్కడ. ఓవర్సీస్ వేసుకోండి, మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా వేసుకోండి, 175. వై నాట్ 175? అక్కడి నుంచి మొదలవుద్ది లెక్క. ఒకవేళ ఈ ఓవర్సీస్ వల్ల మనస్సు చెలించి ఇటువైపు చూశారు అని చెప్పేసి అంటే 200 కోట్లతో లెక్క మొదలవుతుంది. మన దేవరా ఫ్యాన్స్ ఏం కంగారు పడద్దు. డ్రాగన్ ఉంది మనకు. దేవరా కలెక్షన్లు కొంచెం మంచి మార్జిన్తోనే బద్దలు కాకపోతున్నాయని కూడా నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం హైప్ ఇలా ఉన్నట్టున్నా కానీ జుమ్మాన్ లేస్తుంది. ఆ రోజు దగ్గరలో ఉంది.
కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇది పెద్ద ఓపెనింగ్స్ గురించి నా యొక్క ఎస్టిమేషన్. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్లో వ్యక్తం చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు